హాయ్ వివర్స్, ఈ లలితా సహస్రనామము ఎలా వెలువడిందో మీకు చెప్తాను చూడండి. బ్రహ్మాండ పురాణములోని లలితోపాఖ్యానములోనే ఈ యొక్క లలితా సహస్రనామాలు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఇవి 3 అధ్యాయాలు కలిగిన దాంట్లో ఉపోద్ఘాతము, సహస్రనామాలు, ఫలస్తుతి అనేటువంటిది ఉంటాయి. వీటిలో ఉపోద్ఘాతములో హయగ్రీవుడు అగస్త్యునకు లలితోపాఖ్యానము వివరిస్తూ ఉండగా సహస్రనామాలను ఎందుకు వివరించడం లేదని అగస్త్య మహర్షి ఇలా అడుగుతాడు. అడిగినప్పుడు లలితాదేవి అద్భుత చరిత్రను వివరించారు. ఆమె ఎట్లా ఆవిర్భవించిందో, ఎట్లా పట్టాభిషేకం జరిగిందో, బండాసురుణ్ణి ఎలా వధించిందో చెప్పారు. మాతకు సంబంధించినటువంటి పంచదశి మంత్ర మహత్యాన్ని వివరించారు. కానీ నామావళిని చెప్పడము మరిచారన్నమాట. చెప్పకూడదని మానేశారా, లేదా నాకు అర్హత లేదని విరమించారా అని అడిగాడనమాట అగస్త్యుడు. హయగ్రీవుడు ఇట్లా అన్నాడు, ఈ నామాలు రహస్యమైనవి కాబట్టే చెప్పలేదు అన్నాడనమాట. ఇప్పుడు నీవు భక్తితో అడిగావు కనుక నీకు అందిస్తాను అని చెబుతూ లలితా పరమేశ్వరి ఆజ్ఞతో వసిన్యాది వాగ్దేవతలు ఉచ్చరించినటువంటి సహస్రనామావళిని అగస్త్యునకు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడనమాట. లలితాదేవి ఏ విధంగా ఉద్భవించింది అనే దానికి ఒక కథ అనేటువంటిది ఉన్నది. కథను శ్రద్ధగా వినండి. శివ కోపాగ్నిచే మన్మధుడు యొక్క శరీరం అనేటువంటిది భస్మం అయిపోయింది. అంటే బాణాన్ని వదిలాడనమాట శివుని పైన. వెంటనే శివుడు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు కన్నులు తెచ్చేసరికి మన్మధుడు భస్మమైపోతాడనమాట. చిత్రకర్ముడైనటువంటి గణేశుడు అతని బూడిదను చూసి చిత్రాకారమైన పురుషునిగా చేశాడనమాట. ఆ చిత్రాన్ని శివుడు వీక్షించుటకే దానికి ప్రాణం వచ్చింది. శివుణ్ణి శతరుద్రీయంతో ప్రార్థించవలసిందిగా గణేశుడు ఆ పురుషునికి ఆజ్ఞాపిస్తాడు. సో పురుషుడిగా ఉపదేశిస్తాడన్న, పురుషుడిగా ఉండి ప్రార్థించు అని చెప్పేసి గణేశుడు చెప్తాడనమాట. ఆ ఉపాసనకు సంతుష్టుడైనటువంటి ముక్కంటి ఆ విచిత్రాకారుడినికి 60,000 సంవత్సరాలు ప్రపంచాధిపత్యము వహిస్తావని ఆశీర్వదిస్తాడనమాట ఆ యొక్క పురుషునికి. ఈ దృశ్యాన్ని చూసి బ్రహ్మ అతన్ని బండ ఆశ్చర్యము అని పిలిచాడనమాట. బండు పెరిగి పెద్దవాడై అసుర లక్షణాలు కలిగిన వాడై శోణితపురాన్ని రాజధానిగా చేసుకొని ఏలుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలను అణిచి వేశాడనమాట. ఇతడు పెట్టే బాధలకు తాళలేక దేవతలందరూ అల్లాడిపోతూ ఉన్నారు. పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని తపస్సు చేసి పొందాలని నారదుడు ఇంద్రునకు సలహా ఇచ్చాడనమాట. వెంటనే ఇంద్రుడు ఒక మహాయాగము చేయగా ఆ అగ్నిగుండం నుండి ఒక పరమాద్భుతమైనటువంటి చక్రం ఒకటి ఆవిర్భవించింది ఆ యొక్క యజ్ఞగుండంలో నుంచి. దాని మధ్యలో బ్రహ్మ, విష్ణు, శివాత్మిక అయినటువంటి దేవిని ఉదయించింది. అంటే దేవి ఉదయించింది అనమాట. అంటే బ్రహ్మ, విష్ణు, శివుని యొక్క రూపంలో ఉండేటువంటి ముగ్గురు వచ్చిన రూపంలో ఉదయించిందనమాట ఆ యొక్క దేవత. దేవతామూర్తులు చూసి స్తోత్రాలు చేశారు. దేవతలందరూ వచ్చేసి ఆవిడకి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. బండాసురుని సంహరిస్తానని దేవి ప్రతిజ్ఞ చేసిందనమాట. ఆ యొక్క వాక్ ఇచ్చింది ఆ యొక్క దేవతలకు. జంటగా లేకుండా విడిగా ఉన్నటువంటి వ్యక్తికి పాలించేటువంటి అధికారం లేదని శాస్త్రాలు అంటున్నాయి కనుక తగిన వరుణ్ణి ఎన్నుకోవలసిందిగా దేవితో బ్రహ్మ పలికాడనమాట. అప్పుడు పలికినప్పుడు వివాహం చేసుకున్న దేవి స్వాతంత్రానికి భంగం వాటిల్లదని దేవతలు అన్నారు. దేవి వారి సలహాను అంగీకరించి కామేశ్వర రూపం ధరించినటువంటి శివుని మెడలో పుష్పహారాన్ని వేస్తుంది. వీరిద్దరి యొక్క వివాహాన్ని దేవతలు కడువైభవంగా నిర్వహిస్తారనమాట. లలితాదేవి కామేశ్వరి కాగా పరమశివుడు కామేశ్వరుడయ్యాడనమాట. భర్తతో పాటు ఆమె పట్టాభిషిక్తురాలైంది. దేవతలు నిష్క్రమించగా
రథ గజ తురగా రథ గజ తురగాదులతో సైన్యాన్ని సిద్ధం చేసింది. మాత బండాసురుడిపై దండయాత్ర చేసి 4 రోజులు అవిశ్రాంతముగా, అంటే విశ్రాంతి అనేటువంటి తీసుకోకుండా పోరాడి అతని సైన్యాన్ని యమపురికి పంపిస్తుంది. ఈ సాహస కృత్యాన్ని చూసి దేవతలు ఆమెను స్తోత్రం చేస్తారు. శివ కోపాగ్నిచే భస్మీభూతుడైనటువంటి మన్మధుని యొక్క భార్య రతి పట్ల జాలి చూపించవలసిందిగా దేవతలు ఆమెను ప్రార్థిస్తారనమాట. అట్లే అని అతన్ని పునరుజ్జీవుణ్ణి చేసి తమ శ్రీనగరంలో నివాసం ఏర్పరచుకుంటుంది. మేరు మధ్య శిఖరాలలో ఈ నగరాన్ని విశ్వకర్మ మయులు దేవికై నిర్మిస్తారన్నమాట. పురాణాల్లో దీనిపై విస్తృత వర్ణన అనేటువంటి ఉంది. ఆ పురం మధ్యలో చింతామణి గృహము, ఆ భవనాల మధ్య దేవి యొక్క ఆసనం అనేటువంటి ఉంటుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, మహేశ్వరులే మంచపు కోళ్ళుగా ఉంటారు. సదాశివుడే పరుపు లీవుగా ఉంటాడు. చూడండి, పరుపుల్లో పడుకొని ఉంటాడు. ఇక్కడ శివుడు గమనించండి, లలిత దేవి ఆసనము పైన కూర్చొని ఉంటుంది, పరుపు కింద కూర్చుంటాడు అనమాట. ఆమె కామేశ్వరుని అంకంపై అధివసించి ఉంటుంది. శ్రీపురపు యొక్క ఆకారమే శ్రీచక్రంలో రేఖాకారంగా ఉంటుంది. అట్టి శ్రీచక్రాన్ని అర్చిస్తూ పంచదశాక్షరి మంత్రాన్ని జపిస్తారు సాధకులు. అక్కడ ఆమె యొక్క సూక్ష్మ రూపమే ఆ యొక్క చక్రము. అమ్మవారి ఆజ్ఞచే వసిన్యాది వాగ్దేవతలు గానం చేసిన సహస్రనామావళిని భక్తులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. అదే మనం ఇప్పుడు పారాయణం చేస్తున్నటువంటి సహస్రనామాలు అన్నమాట, లలితా సహస్రనామాలు.